ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అనేసి అని చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనం వహించారు? అసలు ఆయన ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏపీ రాజకీయాలను వదిలి దక్షిణాది రాజకీయాల్లో అడుగుపెట్టి అక్కడ ఏం సాధించాలనేసి అని అనుకుంటున్నారు? మోడీ అండతో జనసేన పార్టీని కాపాడుకునే ప్రయత్నం అయినా చేస్తున్నారా? జనసేన పార్టీ అంటే ఇంకా ఈ 10 ఏళ్ళు ఇక్కడ సీఎం అనే పదానికి ఆయన చాలా దూరంగా ఉంటాననేసి కూడా ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ కార్వేట్ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రశ్నిస్తా అని చెప్పి ఎందుకు ఆయన ప్రశ్నించట్లేదు? సార్ ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతాననిందంట. ఇంటి రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లోనే మన కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి, మన రాష్ట్ర రాజకీయాల్లో మనం ఎలా నిలదొక్కోవాలి, మన రాష్ట్ర రాజకీయాలలో 175 సీట్లుంటే 175 నియోజకవర్గాలలో మన క్యాండిడేట్ని ఎలా నిలపాలి అనే ఆలోచన లేకుండా ఈరోజు ఒక నాయకుడిగా పార్టీ పెట్టి ప్రశ్నిస్తాను అని చేగువీరాతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు సనాతన ధర్మంలో కాషాయ దుస్తులు ధరించి నా హిందూ మతం గురించి ఆయన ప్రచారం చేసుకుంటూ ఒక డిప్యూటీ సీఎంగా రాష్ట్ర ప్రజల సమస్యలపైన ఇచ్చిన హామీలపైన ఏ ఒక్కటి కూడా ఆలోచించకుండా ఆయన సైలెంట్గా ఉంటూ మోడీ నామస్మరణ చేసుకుంటూ చంద్రబాబు నాయుడికి సలాం కొట్టుకుంటూ ఆయన ముందుకెళ్తున్నాడు. ఒకప్పుడు ఆయన అన్నాడు, శిఖరం ఎవరి ముందు తలంచదు, సముద్రం ఎవరి కాళ్ళకి నమస్కారం చేయదు అని. ఈరోజు శిఖరం ఏమైంది? శిఖరం పెట్టగోడ అయింది. సముద్రం ఏమైంది? అది సముద్రం కాదు, పిల్ల కాలువ అయింది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర రాజకీయాల గురించి తన కార్యకర్తలను తన పార్టీని ఎలా నిర్మించుకోవాలి, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన లేకుండా అధికారం మనం ముఖ్యం, ఒక నాయకుడిగా ఒక సినిమా యాక్టర్గా మనకు అభిమానం ఉంది, ఆ అభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారు క్యాష్ చేసుకుంటున్నారు. మనకేదో చంద్రబాబు నాయుడు గారి వల్ల పదవి దక్కింది, ఆ పదవిని మనం కాపాడుకుంటూ ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఇదేలాగా ముందుకెళ్దాము అనే ఆలోచన ధోరణి తప్ప ప్రజా సమస్యలపైన అవగాహన లేనటువంటి వ్యక్తి, పార్టీ నిర్మాణం పైన అవగాహన లేనటువంటి వ్యక్తి, పార్టీగా మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలి, పార్టీని ఎలా నిర్మాణం చేసుకోవాలి, పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి అనే అవగాహన లేనటువంటి వ్యక్తికి రాజకీయాలు అవసరమా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి ట్రోల్ చేస్తున్న విధానం చూస్తుంటే ఒక అభిమానిగా నేను ఎంతో బాధపడుతున్నాను. నేను చిరంజీవి గారి అభిమానిని, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తను కూడా. ఈరోజు నేను ఒక చిరంజీవి అభిమానిగా, పవన్ కళ్యాణ్ అభిమానిగా రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అని పార్టీ పెడితే చిరంజీవికి ఆల్టర్నేటివ్గా ఈయన గొప్పగా పరిపాలిస్తాడు, గొప్పగా ప్రభుత్వాలని ప్రశ్నిస్తాడు అని అనుకున్నాం. ఎందుకంటే ఒక నాయకుడిగా సక్సెస్ కావాలంటే ముందుగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మనిషిగా సక్సెస్ అవ్వాలి. ఎప్పుడైతే ప్రజా సమస్యలపైన ప్రభుత్వంపై అధికార పార్టీపై పోరాడతారో ఆ నాయకుడిని, ఆ రాజకీయ పార్టీ నాయకుడిని, ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ప్రజలు అధికారంలోకి తీసుకొస్తారు. ఈరోజు అటువంటి పని చేయకుండా ప్రజా సమస్యలపై పోరాడకుండా కేవలం ఈ 13 సంవత్సరాలలో ఆయన రాజకీయ పార్టీ పెట్టి 13 సంవత్సరాలలో ఒక్క పోరాటం లేదు. విద్యార్థుల గురించి ధర్నా లేదు, రైతుల గురించి ధర్నా లేదు, ప్రజా సమస్యలపై ధర్నా లేదు, ఉద్యోగస్తుల గురించి ధర్నా లేదు, ఏ ఒక్క ప్రజా సమస్య పైన ఆయన ధర్నా చేసింది లేదు. ఈరోజు కూటమి నాయకులతో కలిసి అధికారాన్ని పంచుకున్నాడు. ఈరోజు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవటం లేదు. తల్లికి వందనం అని అన్నారు. 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో అడుగుపెట్టిన ఏ విద్యార్థికి కూడా తల్లికి వందనం పథకం పడట్లేదు. వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళకి తల్లికి వందనం లేదు. ఒకవేళ పడున్నా కానీ 2 బిడ్డలు ఉంటే ఒకరికే, 3 బిడ్డలు ఉన్నా ఒకరికే. అదే టీడీపీ కార్యకర్త అయితే అతనికి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ అయి ఉన్నా, అతనికి కారు ఉన్నా వాళ్ళ ఇంటికి వచ్చేసి తల్లికి వందనం పథకం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పడింది. ఇటువంటి వాటిపై ప్రశ్నించేది ఎవరు? ఒక ఆధార్ కార్డు పైన దాదాపు కూడా 34 మందికి, 67 మందికి, 300 మందికి తల్లికి వందనం పథకం పడిందంటే దీనిపైన ప్రశ్నించేది ఎవరు? నువ్వు ప్రశ్నిస్తాను అనే కదా పార్టీ పెట్టింది. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి ధర కోసం రైతులు ధర్నా చేస్తున్నారు, రోడ్డు ఎక్కారు. రైతులు చేసి ఆ మార్కెట్ యార్డుల చుట్టూ, ఫ్యాక్టరీల చుట్టూ కిలోమీటర్ల పొడవు వెహికల్ నిలిపేసి వాళ్ళు బాడుగులు కట్టుకుంటూ, ఆ వెహికల్కి అద్దెలు కట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు?
ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు రోడ్డుకి పొగాకుని కాల్చేసిన పరిస్థితి. అక్కడే రోడ్డుకి వాళ్ళు అక్కడే వంట చేసుకోవడం, ఆడే కూర్చుంటున్నారు. వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? గుంటూరు మిర్చి యార్డ్ రైతుల గురించి పట్టించుకునేది ఎవరు? 24,000 రూపాయలు టన్నున్న రేటు ఈరోజు 10,000 కూడా పలకట్లేదు. ఆ రైతుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? పోనీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదు, ఒక్కరోజైనా పవన్ కళ్యాణ్ విద్యార్థుల గురించి ఆలోచించాడా? పోనీ ఫీజుల గురించి ఆలోచించలేదు, విద్యార్థుల గురించి ఆలోచించలేదు, రైతుల గురించి ఆలోచించలేదు. 35,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని అన్నాడు. పోనీ ఆ అమ్మాయిలు ఏమైపోయారు? సంవత్సరం 2 నెలలు అవుతా ఉంది ఈరోజు అధికారం వచ్చి. ఈ సంవత్సరం 2 నెలల్లో ఏ రోజైనా ఆ 35,000 మంది మహిళల గురించి పవన్ కళ్యాణ్ ఆలోచించాడా? ఏ రాజకీయ వేదిక ఎక్కినా సుగాలి ప్రీతి గురించి ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకున్నాడు. పోనీ సుగాలి ప్రీతి గురించి పట్టించుకున్నాడా? ఆ మరణం గురించి పట్టించుకున్నాడా? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటాడు. 2017లో సుగాలి ప్రీతి హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి పైన ఆయన నింద వేస్తాడు. ఏమి రాజకీయాలు చేస్తున్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్? అధికారంలోకి రాకముందు ఇష్టానుసారం ఎన్నికలు ఇచ్చేసి సుపరిపాలన అంటూ ఈరోజు రైతులను కష్టపెడుతున్నావు, నిరుద్యోగులను కష్టపెడుతున్నావు, నిరుద్యోగ భృతి లేకుండా కష్టపడుతున్నావు. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను బాధ పెడుతున్నావు. ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యార్థులను బాధ పెడుతున్నావు, రైతులను బాధ పెడుతున్నావు, రాష్ట్ర మహిళలను బాధ పెడుతున్నావు. ఇంకా నువ్వు బాధ పెట్టండి ఎవరిని? ప్రశ్నిస్తాను అని చెప్పి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు వదిలేసి దేశ రాజకీయాల వైపు నువ్వు ప్రయాణిస్తూ అక్కడ కూడా కాంట్రవర్సీ మాటలతో దేవుడు పైన, అది కూడా మురుగన్ నాకు భక్తుడు అంటాడు. ఏమైనా మాట్లాడి మురుగన్ ఏంది, సుబ్రహ్మణ్య స్వామి ఏంది, ఈయనకి భక్తుడట, సుబ్రహ్మణ్య స్వామి ఈయనకి భక్తుడట. ఇటువంటి మాటలు మాట్లాడుతూ గతంలో హిందీ భాష గురించి మా పైన బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తరాది వాళ్ళు, మోడీ గారు మా పైన హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారు అని చెప్పి తమిళనాడుకి వెళ్ళేసి హిందీ భాష గురించి, హిందీ భాష దేశ భాషే కదా, ఎందుకు ఈ 2 నాలుగుల ధోరణి? ఎందుకు? కులం లేదు, మతం లేదు, కులం అంటే నాకు అరికాల నుండి తల వరకు చిర్రెత్తుకు వస్తుంది అన్న వ్యక్తి ఈ సనాతన ధర్మం పేరుతో కులం గురించి మాట్లాడటం ఎందుకు? నేను ఒంగోలులో చదివాను, నెల్లూరులో చదివాను, కాకినాడలో చదివాను, తిరుపతిలో చదివాను, ఇలా రకరకాల మాటలు మాట్లాడుకుంటూ మనం చదివింది ఏం చదివామో, మనం ఏం చేస్తున్నామో, మనం ఇచ్చిన హామీలేమి, మెడికల్ కాలేజీలు ఈరోజు పరిస్థితి ఏమండి? దాదాపు కూడా 18 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తే ఆ 18 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి. ఆ 5 మెడికల్ కాలేజీలు ఉన్న 12 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఇక విద్యార్థుల భవిష్యత్తు ఎక్కడుంది అని అడుగుతున్న ఈ ప్రభుత్వంలో ఇటువంటి వాటిపై, ప్రజా సమస్యలపై నువ్వు ప్రశ్నించకుండా నువ్వు నాయకుడు ఎలా అవుతావు? నీ పార్టీ ఎలా నిలబడుతుంది? ఈ ఒక్కసారికి ప్రజలు నమ్మి నీకు అధికారం ఇచ్చారు కూటమి పార్టీలకి, నెక్స్ట్ సారి ఇస్తారా? ఇన్ని సమస్యలు పెట్టుకొని నెక్స్ట్ టైము పవన్ కళ్యాణ్ని ప్రజలు మతిస్తారా? నిన్ను గౌరవిస్తారా? అసలు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు మాకు అని అంటున్నారు. ప్రశ్నిస్తాను అని చెప్పి ఈరోజు ప్రశ్నించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతావు అని అంటున్నారు. రైట్ సార్, మీరు ఇందాక అన్నారు ఒక పాయింట్, అందులో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం వాసిని నేను, అదేవిధంగా క్రిస్టియన్ల దగ్గరికి వెళ్తే నేను క్రిస్టియన్ని అంటారు, ముస్లిం దగ్గరికి వెళ్తే నేను మైనారిటీలకి అండగా ఉంటాను అంటారు. అంటే ఆయన చెప్పే మాటలు వింటే ఒక్కోసారి నవ్వు వస్తూ ఉంటుంది సార్. సనాతన యోగి అనేసి అంటారు ఆయన, మళ్ళీ నాస్తికుడు అంటారు, మా నాన్న దేవుడు దీపం ముందరే దీపంలో సిగరెట్ వెలిగించుకున్నాడు అంటారు. ఇలాంటి మాటలన్నీ ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంతో నాకు అనుబంధం ఉంది అంటారు. ఇవన్నీ వింటుంటే నవ్వు వస్తుందా, లేదంటే అసలు ఏమనిపిస్తూ ఉంటుంది? నవ్వు కాదు సార్. ఈరోజు ఆయన అధికారంలోకి రాకముందు ఏదైతే ఆయన మాట్లాడాడో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన గతంలో మాట్లాడిన వీడియోనే సమాధానం చెప్తా ఉంది ఈరోజు. ఉదాహరణకి నిన్న ఒక వీడియోలో ఆయన నిన్న రాజమండ్రిలో ఒక గోదావరి ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలే ఆయనకి గతంలో ఆయన ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన క్లియర్గా ఆయన వీడియోలే సమాధానం చెప్తున్నాయి. ఈరోజు నేను అక్కడ చదివాను ఇక్కడ చదివాను అంటాడు. మా నాన్న వచ్చేసి సిగరెట్టు దీపం కాడ వెలిగించుకునే వ్యక్తి, ఆయన నాస్తికుడు అంటాడు. ఇంకో దగ్గర పోయేసి మా నాన్న శ్రీరామ్ భక్తుడు అని అంటాడు. నేను వచ్చేసి మురుగన్ భక్తుడిని, మురుగనే నా భక్తుడు అని అంటాడు. అంటే ఏ ఎండకి ఆ గొడుగు.
ఎక్కడికి వెళ్తే ఆ మాట మాట్లాడటం, ఏ సభకి వెళ్తే ఆ సభ మాట్లాడటం. ఉదాహరణకి ఎన్నికల ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలోనూ ఒకే రోజు బీసీ మీటింగ్ జరిగింది, కాపుల మీటింగ్ జరిగింది. కాపుల దగ్గరికి వెళ్ళేసి మీరంతా నేను కాపు కులస్తున్నే, నన్ను సీఎం చేయండి అని అన్నాడు. బీసీల దగ్గరికి వెళ్ళేసి నేను కూడా బీసీనే, నాకు కులం లేదు మతం లేదు, నేను బీసీ వ్యక్తిని, మీకు సపోర్ట్ చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి అని అన్నాడు. ఒకే రోజు 2 నాలుకల దారిని. ఒక మీటింగ్లో ఏమో నాకు కులం లేదు మతం లేదు అంటాడు, ఇంకో మీటింగ్కి వచ్చేసి నేను మీ కాపుల్ని అని అంటాడు, నాకు సీఎం సీట్ ఇవ్వండి అని అన్నాడు ఎన్నికల ముందు. ఇప్పుడు ప్రతి మాట కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడో ఆయన మాట్లాడే ప్రతి మాటకి గతంలో ఒక వీడియోనే సమాధానం చెప్తుంది, ప్రజలు చెప్పాల్సిన పనిలే. గతంలో ఆయన ఏదైతే మాట్లాడాడో ఆ వీడియోలన్నీ కూడా ఈయనకి సమాధానం చెప్తున్నాయి. ఈరోజు ఇదంతా ఎలా చూడాలంటే సార్, ఖచ్చితంగా పరిణితి లేనితనం, మెచ్యూరిటీ లేనితనం, రాజకీయాలలో అనుభవం లేనితనం, ఏదో ఒకటి మాట్లాడాలి, ఎలాగోలా రాయేసేయాలి. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఆయన తట్టుకోలేక, ఆయనకు ఇంత జనం వచ్చేస్తున్నారే, ఒక హీరోగా నాకు ఇంతమంది జనం లేరే, తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే నా వెనకాల అందరూ కూడా ఆయన వైపు వెళ్ళిపోయారే, ఒక జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ వ్యక్తికి ఇంత జనం వచ్చేది. అసూయ కుట్ర, ఆ అసూయ కుట్ర సరి వయసు ఉండటం వల్ల ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన ఎలాగైనా మనం అధికారాన్ని పంచుకోవాలి అని కూటమి పార్టీలతో చేయగలిపాడు, అధికారాన్ని చేజెక్కించుకున్నారు. అధికారాన్ని చేజెక్కించుకున్న తర్వాత ఆ అధికారం యొక్క మోజులు, అధికారం యొక్క దర్పం ఈరోజు ఆయన్ని ఏం చేస్తూ ఉందంటే, ఇంకా 20 ఏళ్ళు ఇదే విధంగా చంద్రబాబుతో కలిసి తిరుగుదాం, కూటమి పార్టీలతో కలిసి తిరుగుదాం అని అంటున్నాడు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాలి, జన సైనికులు కూడా ఒకటి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి తిరిగితే, మరో 20 ఏళ్ళు చంద్రబాబుతో కలిసి ఉంటే సీఎం 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 అంటున్న జన సైనికులు ఇక ఆ మాట అనుకుంటా ఆపేసేయాలి. ఎందుకంటే 20 ఏళ్ళు చంద్రబాబు టీడీపీ పార్టీతో ఆయన కలిసి తిరిగితే ఈ దఫాను ఖచ్చితంగా సీఎం అని చేయాలని, లోకేష్ బాబుని సీఎం అని చేయాలని అంటున్నారు. నెక్స్ట్ 20 ఏళ్ళ లోపల ఖచ్చితంగా లోకేష్ బాబు కొడుకు కూడా సీఎం అవుతాడు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కిందగా పనిచేస్తాడు, లోకేష్ బాబు కింద పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన కొడుకు కింద కూడా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే 20 ఏళ్ళు రాజకీయ ప్రస్థానం. ఇంకా ముందు కూటమి పార్టీలతో నేను పొత్తు పెట్టుకుంటాను, చంద్రబాబుతో నేను పొత్తు పెట్టుకుంటాను, మమ్మల్ని ఎవరు విడగొట్టలేరు, మా ఐక్యతని ఎవరు చెడగొట్టలేరు అని అంటే నువ్వు ఖచ్చితంగా నీ పార్టీని నిర్మించుకునే పనిలో నువ్వు లేవు. లోకేష్ బాబు గారి దగ్గర పనిచేయాలని నువ్వు అనుకుంటున్నావు, లోకేష్ బాబు గారి కొడుకు దగ్గర పనిచేయాలనుకుంటున్నావు. ఇక్కడ జెండా మోసిన జన సైనికుల్ని నిట్ట నిలువున మోసం చేస్తున్నావు. ఒక అభిమాన హీరో సీఎం అవ్వాలి, ఒక పార్టీగా ఆయన గట్టిగా నిర్మించుకుని 175 నియోజకవర్గాలలో మా నాయకుడు మమ్మల్ని నిలబెట్టాలి, మేము గెలిచి అధికారాన్ని పంచుకోవాలి అనుకుంటున్న జన సైనికులు ఈరోజు వాళ్ళు పవన్ కళ్యాణ్ మాటలను బట్టి ఈయన అధికారాన్ని పంచుకుంటాడే తప్ప ఏ రోజు సీఎం కాలేడు అని ఆయన మాటలను బట్టి వాళ్ళు అనుకోవచ్చు. సార్ అయితే ఇంకో 15 ఏళ్ళ పాటు నేను ఆయనతో జర్నీ చేస్తానని ఎవరితో, చంద్రబాబు నాయుడు గారితో. అయితే జగన్ని ఇంకా సీఎం కానివ్వని రాష్ట్రానికి ఇంకొక 15 ఏళ్ళు ఆయన మర్చిపోవాలి అనేసి అంటున్నారు. అది సాధ్యమేనంటారా? కళలు కంటానే ఉంటారు ఎవరైనా కానీ, కళలు కానీ వాళ్ళకి అసలు హద్దు అనేదే ఉండదు. కళలు ఎవరైనా కనచ్చు. మనం ఏదైనా అధికారం కావాలనుకోవటంలో తప్పు లేదు, అధికారం పొందాలి అనుకోవటమే చాలా చాలా తప్పు. ఈరోజు కూటమి పార్టీలు ఎలా గెలిచాయి, ఏ విధంగా గెలిచాయి అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా అనుమానం. అసలు వీళ్ళు గెలిచారా లేదా, ఒక్కొక్క నియోజకవర్గంలో వీళ్ళకి ఇంత మెజార్టీ ఎలా వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ ఎందుకు తగ్గింది, 40% ఓటింగు పడి కూడా ఆయనకు 11 సీట్లే ఎందుకు వచ్చాయి, ఇవన్నీ ప్రజల్లో అనుమానం రేకెత్తించే విషయాలు. ఈ కూటమి పార్టీలు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబు, చంద్రబాబు అనుకూల మీడియా రెచ్చగొట్టే విధానం చూస్తూ ఉంటే మన రెంటపాలలో జగన్ పర్యటనకి జనాలు ఏ విధంగా తండోపతండాలుగా వెళ్ళారో అందరూ చూశారు. ట్రాక్టర్లు పెట్టల, బస్సులు పెట్టలేదు, పొలాల వెంబడి, గట్లు వెంబడి, రోడ్లు వెంబడి పరిగెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మా నాయకుడు ఆయనేను, ఆయన్ని మేము సీఎం చేయాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళు ఎన్ని కళ్ళైనా గెలవచ్చు, మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అని కూడా వీళ్ళు అనుకోవచ్చు. చంద్రబాబు కూడా 1999 నుండి 2004 పరిపాలనలో నేనే 2020 అని అన్నాడు, నేనే సీఎం, జీవితాంతం నేనే సీఎం అని అన్నాడు. 2004లో రాజశేఖర్ రెడ్డి
సీఎం అయ్యాడు. ఆయనకి విపరీతమైన ప్రజాదరణ వచ్చింది. నిరంకుశత్వ పరిపాలన, నియంతలాగా పరిపాలన, హిట్లర్ లాగా పరిపాలన, అదే పరిపాలన మళ్ళీ ఇప్పుడు నాకు కనపడతా ఉంది. ఏదైతే 1999 నుండి 2004 మధ్యలో ఏదైతే పరిపాలన చేశాడో అంతకన్నా ఘోరంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలి. సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కియాలి. ఎవరు మన వాళ్ళని మాట్లాడకూడదు. సుపరిపాలన అంటూ సభలు, సమావేశాలు, మీటింగులు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారే తప్ప ఈరోజు ప్రజలకు అందాల్సిన ఫలాలు అందట్లే, విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ అందట్లే, కళాశాలలో ఫీజులు అమాంతం పెరిగిపోయాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, వైద్యం లేదు. ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. రైతు భరోసా కేంద్రాలు విచ్ఛిన్నమైపోయాయి. విలేజ్ హెల్త్ సెంటర్లు సర్వనాశనం అయిపోయాయి. ఈరోజు వైద్య రంగం, విద్యారంగం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందంటే 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది పరిపాలన. అరే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎలా పరిపాలించాడు, ఈరోజు మనం రోడ్లపైకి ఎక్కాల్సి వస్తూ ఉంది రైతులు అనుకునే పరిస్థితి. విద్యార్థులకు మాకు ఫీజు రీయింబర్స్మెంట్ పడతా ఉంది, ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదే అనుకునే పరిస్థితి. నిరుద్యోగులు అరే మాకు చంద్రబాబు వస్తే మాకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి సంవత్సరం 2 నెలలు అవుతా ఉంది, ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. మెగా డిఎస్సి తొలి సంతకం అని చెప్పేసి ఇప్పటికి సంవత్సరం 2 నెలలు గడిపేశాడు. ఇంకా ఎన్ని నెలలకు మెగా డిఎస్సి అది భర్తీ చేస్తాడో, మధ్యలో ఏదైనా లిటిగేషన్లు పెడతాడా? ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించే పరిస్థితి ఈరోజు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకులైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. కానీ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. చట్టాలు ప్రజలకి దొరకట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు. భారత రాజ్యాంగమే అన్నిటికన్నా సుప్రీం అని నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనటం జరిగింది. భారతదేశంలో భారత రాజ్యాంగానికి మించిన మొట్టమొదట సుప్రీం ఎవరూ లేదు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు. ఇది చాలా చాలా తప్పు. పరిపాలన ఇంత ఘోరంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పరిపాలన చేస్తుంటే, భారత చట్టాలను అవమానిస్తుంటే ఇంకా కూడా ప్రజలు చూస్తూ ఊరుకోవటం చాలా చాలా అన్యాయం అనిపిస్తుంది, బాధ కలుగుతుంది. సార్ చివరిగా ఒకే ఒక ప్రశ్న సూటిగా, సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని ఆయన ఏపీ రాజకీయాల్లో మౌనంగా ఉంటూ, అదేవిధంగా ఏపీ రాజకీయాలని వదిలిపెట్టి బయట రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ, అంటే మోడీకి అడుగులకు మడుగులు వచ్చేదానిక, లేకుంటే ఆయన పార్టీని కాపాడుకునేందుక, ఏంటి అనేది వివరంగా చెప్పండి సార్, క్లుప్తంగా. దీనికి వివరంగా అక్కర్లేదండి, సింపుల్గా ఒకే ఒక మాటలో చెప్పేయచ్చు. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే లోకేష్ బాబు ఒప్పుకోడు, చంద్రబాబు ఒప్పుకోడు, తెలుగుదేశం నాయకులు ఒప్పుకోరు, ఇమ్మీడియట్లీ తన్ని బయట తరిమేస్తారు. రాష్ట్ర రాజకీయాలలో ప్రశ్నించేదానికి ఒప్పుకోరు, ఈయన బయట వచ్చేదానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో ఈయన ఇంకా ప్రశ్నించడు. చంద్రబాబుకు, లోకేష్ బాబుకు భయపడుతూనే ఇంకో 20 సంవత్సరాలు అధికారం యొక్క మోజులో ఈయన ముందుకెళ్తాడు తప్పనిచ్చి ప్రశ్నించే మనస్తత్వం ఈయనకి లేదు. ఇక దేశ రాజకీయాల్లో ఎందుకు అడుగు పెడుతున్నాడంటే మోడీ నామస్మరణ కావాలి, మోడీని మంచి చేసుకోవాలి. ఏ మీటింగ్కి వెళ్ళినా దేశంలో బలమైన శక్తి ఉండాలి, దేశంలో బలమైన మనకి సహాయం చేసే శక్తి ఉన్నప్పుడే మనం ఇక్కడ ఏదైనా సాధించగలుగుతాము అని మోడీ నామస్మరణ చేసుకుంటున్నాడు. మోడీ గారు ఎక్కడికి చెప్తే, బీజేపీ పార్టీ ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళటం, ప్రచారం చేసుకోవటం, ఇది మోడీ నామస్మరణలో భాగం. ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ప్రశ్నిస్తే లోకేష్ బాబు ఒప్పుకోడు. జనాల్లో కూడా ఒక నానుడు ఉంది, ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఈ విధంగా మాట్లాడితే పద్ధతిగా లేదు, నీకేం కావాలో నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండాలి, మాట్లాడకూడదు అని లోకేష్ బాబు హెచ్చరించాడట. జనాలు అనుకుంటున్నారు, నాకైతే తెలీదు. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాటని పెడతా ఉంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి లోపాయికారి ఒప్పందంతో ఈరోజు ముడుపులు అందుతున్నాయి, ప్రతి నెల కూడా ముడుపులు అందుతున్నాయి. చంద్రబాబు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రలేసి రావటం, మాట్లాడటమే పవన్ కళ్యాణ్ పని. రాష్ట్ర రాజకీయాలలో ప్రశ్నించేదానికి లేదు. అధికారం యొక్క మోజులు ఈయన ఉన్నాడు తప్పనిచ్చి, అధికారం పైన యావతో ఉన్నాడు తప్పనిచ్చి ప్రజల కోసం బయట వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కానీ అధికార పార్టీని కానీ ప్రశ్నించలేడు అని జనాలు అనుకుంటున్నారు. మోడీ అడుగులకు మడుగులుతుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వద్ద చతికిల పడి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ప్రశ్నిస్తాననేసి అని చెప్పి ప్రశ్నించకుండా ఈరోజు ప్రజల సమస్యల్ని గాలికి వదిలేస్తారు ఈ పవన్ కళ్యాణ్ అనేసి అని కూడా అంటున్నారు. అదేవిధంగా 20 ఏళ్ళు
రానున్న 20 ఏళ్ళు వరకు నేను ఇదే కూటమితో నేను కలిసి ఉంటా. అయితే ఆయన ఎప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి అనే ఆశల్ని ఎప్పుడో వదిలేశాడు. జన సైనికులు దీన్ని తెలుసుకోవాలి అనేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంత తొక్కాలని చూసినా అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా అంటున్నారు.